నమస్తే, వెల్కమ్ టు ది పేట్రియట్. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఒకప్పుడు అప్రతిహతంగా రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం నాయకులు ఉంటారో వెళ్ళిపోతారో అనే సందిగ్ధంలో పడిపోయింది. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలంతా ప్రస్తుతం ఆ పార్టీని వీడి కాంగ్రెస్లోనూ బీజేపీలోనూ చేరుతూ వస్తూ ఉన్నారు. అంటే ఒకప్పుడు కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం వారాల తరబడి వేచి చూసిన నాయకులు కూడా ఇప్పుడు కేసీఆర్ సొంతంగా సీటు ఇస్తాను తీసుకోండి అన్నా కూడా అవసరం లేదు, మేము కాంగ్రెస్ పార్టీలోనో మరే ఇతర పార్టీలోనో చేరిపోతామని చెప్పే పరిస్థితికి బీఆర్ఎస్ పడిపోయింది. తాజాగా చూస్తూనే ఉన్నాం, కడియం శ్రీహరి కూతురు కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్ళారు. ఆమెకు ఎంపీ సీటును బీఆర్ఎస్ కేటాయించినా కూడా ఆ సీటును కాదనుకుని కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అదేవిధంగా దానం నాగేందర్ గురించి మనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత ఈ ప్రస్తుతం కేకే కూడా, అంటే ఉద్యమ సమయంలో కేసీఆర్కు అండగా నిలుస్తూ వచ్చిన కేశవరావు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. సో ఇటువంటి పరిస్థితులు అన్నీ చూస్తూ ఉంటే ప్రాంతీయ పార్టీల పరిస్థితులు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి అన్న విషయం మనందరికీ అర్థమవుతుంది. కేసీఆర్ ఓడిపోయి దాదాపు ఒక 100 రోజుల సమయం మాత్రమే అయింది. కానీ ఈ 100 రోజుల గ్యాప్లో ఆ పార్టీ పరిస్థితి ఎంత ఆగమ్య గోచరంగా మారిందో మనందరం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రాంతీయ పార్టీల పరిస్థితి మొత్తం దాదాపు ఇలాగే ఉంటుందా, లేదా బీఆర్ఎస్కి ఒక్కటే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందా అనే విషయానికి వస్తే, బీఆర్ఎస్ ఒక్కటే కాదు, ప్రాంతీయ పార్టీల పరిస్థితులన్నీ ఇలాగే ఉంటాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల పుట్టుకొచ్చిన విధానంలోనే లోపం ఉంటుంది. సో దీనివల్లే ప్రాంతీయ పార్టీల పరిస్థితి మొత్తం ఇలాగే ఉంటుంది. ఒక బీఆర్ఎస్ఏ కాదు, ఏ పార్టీ పరిస్థితి అయినా కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే ప్రాంతీయ పార్టీల పుట్టుకలో ఉన్న లోపం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాంతీయ పార్టీలకు ఒక సొంత ఎజెండా లేదంటే సొంత సిద్ధాంతం ఏమీ ఉండదు. ఆ పార్టీలు పుట్టుకు రావడం ఎలా పుట్టుకు వస్తాయంటే, ప్రాంతీయ పార్టీలు పుట్టుకు రావడంలో సాధారణంగా ఒక నాయకుడు ఉంటాడు. అంటే ఒక వ్యక్తి ఆధారంగానే ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా పుట్టుకు వస్తూ ఉంటాయి. ఒక నాయకుడు ప్రజాబాహుల్యంలో బాగా తెలిసిన వ్యక్తి అయి ఉండటం, ఆ తర్వాత అతను రాజకీయ పార్టీ స్థాపించడం, అతనికి ఉన్న చరిష్మాతోనే మొదటిసారి అధికారాన్ని సంపాదించడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇదే విధంగానే చాలా వరకు ప్రాంతీయ పార్టీలన్నీ ఇదే ఫార్మేట్లో పుట్టుకు వచ్చాయి. అయితే ప్రస్తుతం మనం బీఆర్ఎస్ చూసుకున్న, టీడీపీ చూసుకున్న, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ చూసుకున్న, అటు తమిళనాడులో కరుణానిధి పార్టీ డిఎంకే, ఇటు ఏఐఏడిఎంకే జయలలిత పార్టీ, ఇటువంటివన్నీ కూడా ఒక నాయకుడి బేస్గానే ఏర్పడిన పార్టీలు. ఒక్కసారి బీఆర్ఎస్ పరిస్థితి చూసుకుంటే, కేసీఆర్ మనందరికీ తెలుసు, అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలకమైన వ్యక్తి. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ చేసిన సేవ మరోలేనిది, ఆయన చేసిన సేవ తిరస్కరించలేనిది, తోసిపుచ్చలేనిది. ఎందుకంటే కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మరొక 3 దశాబ్దాలు ముందుకు వెళ్ళేది అనేది చాలామంది భావిస్తూ ఉంటారు. అందులో నిజం కూడా ఉంది. కేసీఆర్ ఉద్యమమే చేయకపోతే, అంటే నిరాహార దీక్షలు కానీ, అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కేసీఆర్ దాదాపు 50% పోరాటం ఆయనదే ఉంటుంది. మిగిలిన 50% చాలామంది ఆయన వెంట నడిచిన వారు ఉన్నారు. చాలామంది కేసీఆర్ను కాకుండా కూడా స్వతంత్రంగా పోరాడిన వారు కూడా ఉన్నారు. కానీ కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం సాధ్యం అనేది మరో 3 దశాబ్దాలు ముందుకే వెళ్ళేది. అటువంటి కేసీఆర్కు రాష్ట్ర వ్యాప్తంగా పేరుంది, ఆయనకు చరిష్మా ఉంది. ఆ చరిష్మాతోనే 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. అయితే కేసీఆర్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆ తర్వాత నుంచి కేసీఆర్కు అహంకారం అనేది పెరిగిపోతూ వచ్చిందన్నది ప్రజల్లో నెలకొన్న భావన. అంటే కేసీఆర్ ఒకప్పుడు ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల మాట వినేవారు. కానీ అధికారం ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత నుంచి ప్రజల నుంచి దూరం జరిగిపోయారు. ప్రజా సమస్యలు పట్టించుకోలేదు, అసలు తమను ఏమాత్రం పట్టించుకోలేదు అన్నది ప్రజల్లో నెలకొన్న భావన. అంతేకాదు మనందరం చూస్తూనే ఉన్నాం, కేసీఆర్ను సొంత మంత్రులు, సొంత ఎమ్మెల్యేలే కలవలేని పరిస్థితి నెలకొని ఉండేది. మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ కేసీఆర్ను కలవాలంటే దాదాపు 2-3 వారాలు వేచి ఉన్నా కూడా అవకాశం లభించేది కాదు అన్నది మంత్రులు, అంటే అప్పటి బీఆర్ఎస్ నాయకులు చెబుతున్న మాట. మనందరం చూస్తూనే ఉన్నాం, గద్దర్ వంటి వ్యక్తి, అంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ వంటి వ్యక్తి కూడా
సచివాలయం బయట గేటు వద్దనే ఆపేసిన వ్యక్తి కేసీఆర్. సో అంతటి అహంకారం మీరిపోయిన వ్యక్తి అని కేసీఆర్ను 2023లో ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించారు ప్రజలు. సో ఎప్పుడైతే కేసీఆర్ ఓడిపోయారో అప్పుడే ఇక బీఆర్ఎస్ పతనం ప్రారంభమైపోయింది. ఆ పార్టీ ఓటమి చెందిన సరిగ్గా 100 రోజుల్లోపే ఆ పార్టీలో కీలకమైన వ్యక్తులంతా ఆ పార్టీని వదిలి వెళ్ళిపోతూనే వచ్చారు. ఎవరైతే ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించారో వారందరూ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటమో లేదా ఆ పార్టీని వదిలేసి వేరే పార్టీలో చేరడమో జరుగుతుంది. కడియం శ్రీహరి కానీ, దానం నాగేందర్ కానీ, కె కేశవరావు కానీ వీరంతా పార్టీని వదిలి వెళ్ళిపోతూనే ఉన్నారు. కానీ ఆ పార్టీలో చేరే వ్యక్తులైతే ఎవరూ లేరు, ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి వ్యక్తులు తప్ప. అయితే ప్రాంతీయ పార్టీలన్నీ ఇలాగే ఉంటాయా, ఏదైనా ఎక్సెప్షన్ ఉందా అంటే మనందరం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఒకప్పుడు ఉండేవారు. అతని కుమారుడే ఇప్పుడు ఆ పార్టీని నడుపుతూ వచ్చారు. అంటే ములాయం సింగ్ యాదవ్ తర్వాత ఆ స్థానంలో అఖిలేష్ యాదవ్ అంత పర్ఫెక్ట్గా పని చేస్తూ వచ్చారు. అంటే ఆ పార్టీని టేకప్ చేయడంలోనూ పార్టీని నడిపించడంలోనూ అఖిలేష్ యాదవ్ బాగా నిష్ణాతులు కాబట్టి ఆ పార్టీని నడిపించుకుంటూ వచ్చారు. కానీ ఒకప్పుడు కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. యూపీఏ పాలనలో ఉన్నప్పుడే ఇటు ఎన్టీఆర్ని దించి చంద్రబాబు పైకి రావడము, అటు తమిళనాడులో కూడా డిఎంకే పార్టీలోని కరుణానిధి స్థానంలో ఇటు స్టాలిన్ కూడా స్థానాన్ని రిప్లేస్ చేయడము, ఇవన్నీ యూపీఏ పాలనలోనే జరిగాయి. కానీ ప్రస్తుతం ఉన్నది బీజేపీ నేతృత్వంలోని అంటే మోదీ అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు కూలిపోతూ వస్తున్నాయో అక్కడ ఏర్పడిన శూన్యతను మొత్తం బీజేపీ ఆక్రమిస్తూ వస్తోంది. దీనివల్ల ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రమాదంలో పడింది. అసలు ప్రాంతీయ పార్టీలు ఇక నిలదొక్కుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ప్రాంతీయ పార్టీలో ఉన్న ఒక ప్రధాన మైనస్ పాయింట్ ఏమిటంటే ఆ పార్టీ అగ్రనాయకులు కింది స్థాయి నాయకులను ఎదగనివ్వరు. ఎందుకంటే ఒకవేళ కింది స్థాయి నాయకులను కనుక తాము ఎదగనిస్తే వారు తమకి ఎసరు పెట్టే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో తన వారసులకు అధికారాన్ని అప్పగించే సమయంలో ఇబ్బందులు చేకూరే అవకాశం ఉంటుంది. ఈ నాయకులు ఎవరైతే బాగా బలంగా ఎదిగి ఉంటారో వీరు దీనికి తిరుగుబాటు చేసే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది అని ప్రాంతీయ పార్టీ నాయకులు ఎక్కువగా ఆ పార్టీలో కింది స్థాయి కేడర్ను ఎదగనివ్వరు. ఇందులో భాగంగానే ఆ నాయకుడు ఉన్నప్పుడు ఆ పార్టీ బలంగానే ఉంటుంది, ఆ పార్టీలో బలమైన నేతలే ఉంటారు. కానీ కాలానికి తగ్గట్టు పార్టీ మారుతున్న కాలంలో యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంటుంది, కొత్త వారికి చోటు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆ పార్టీ లాంగెస్ట్ సర్వైవ్ కావాలంటే ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రాంతీయ పార్టీల అధినేతలు తమ వారసులకు వీరు ఎక్కడైతే అడ్డం వస్తారు అని భావించినప్పుడు వారిని ఎదగనివ్వకుండా చేస్తారు. దీనివల్లే ఆ నాయకుల టర్మ్ అయిపోయిన తర్వాత వారి వారసుల టర్మ్ వచ్చేసరికి ఆ పార్టీలో బలమైన నేతలు ఎవరూ లేకపోవడం, వృద్ధాప్యానికి దగ్గరగా చేరిన నాయకులే ఇంకా ఆ పార్టీలో ఉంటూ రావడం, వారిపై స్థానికంగా పూర్తి వ్యతిరేకత నెలకొని ఉండటం, ఇటువంటివన్నీ ప్రాంతీయ పార్టీలు కూలిపోవడానికి ప్రధాన కారణాలుగా మారుతాయి. సో దేశంలో ఏదైనా ప్రాంతీయ పార్టీ మనుగడ సాగించాలంటే ఆ పార్టీకి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప ఆ పార్టీ మనుగడ సాగించలేదు అన్నది భారతదేశ రాజకీయాలను అవపోసన పడితే తెలిసే సత్యం.